Hello to all, welcome to our channel Vichu Rock Movie Reviews. The review of the movie Anuma, acted by Teja Sajja Garu and written directed by Prasant Varma Garu. Movie run time is 2 hours 30 minutes. ఈ మూవీ అయితే నేను ప్రీమియర్ చూసుకున్న నైట్ 3 o'clock నేను రికార్డ్ చేస్తున్నాను. అది మార్నింగ్ మీకు అప్లోడ్ అవుద్ది వీడియో అయితే. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ చూడండి. చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హనుమాన్ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి. మూవీ అయితే చాలా బాగుంది. నిజంగానే మామూలుగా లేదు మూవీ అయితే. నిజంగా చెప్తున్నాను కదా, సూపర్. అసలు చాలా నచ్చింది నాకు అది మూవీ. నిజంగా పర్సనల్గా చెప్తున్నాను, చాలా నచ్చింది నాకు. నిజంగా థియేటర్లో కూడా ఒక లెవెల్ అనిపించింది. అది దద్దరిల్లికి థియేటర్ కూడా. సో డైరెక్టర్ గారికి అప్రిషియేట్ చేయవలసింది. అసలు చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు. కొన్ని సీన్స్లో అయితే గూస్ బంప్స్ అసలు. అండ్ మూవీ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టేలా విధానంగా ఉండదు. నిజంగా చెప్తున్నాను, చాలా మీకు నచ్చేలా ఉంటుంది. అండ్ ట్విస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఒక సీన్లో అయితే మనం ఒకటి అనుకుంటాం, బట్ అక్కడ ఇంకోటి జరుగుతుంది, అది వేరేగా అవుతుంది అనమాట. సో మీరు ఏ యాంగిల్ చూసినా కూడా మూవీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అండ్ రిఫరెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వాడుకున్నారు. ఇంతకన్నా బెస్ట్ మూవీ అయితే నేను నా లైఫ్లో ఇప్పటివరకు చూడలేదండి. నేను చెప్తున్నా అంటే ఒక ఆంజనేయ గారు రిఫరెన్స్ తీసుకొని శ్రీరాముడు ఇవన్నీ కూడా ఒక సూపర్ మ్యాన్, సూపర్ హీరోలకు, సో అవన్నీ కూడా తీసుకున్నారు కదా. సో నిజంగా చెప్తున్నాను, చాలా బాగా నచ్చింది ఈ మూవీ. డైరెక్టర్, హీరోకి మ్యూజిక్, ఈ మూవీ డైరెక్టర్ గారు, నెక్స్ట్ హీరో గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అవుతున్నారు, నిజంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో బీజిఎం కూడా చాలా బాగుంది. గూస్ బంప్స్ అసలు. క్యారెక్టరేషన్ ఏదైతే ఇచ్చారో చాలా బాగా తీసుకున్నారు. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఎంత బాగా తీసుకున్నారండి, నిజంగానే సూపర్ అసలు. సో హనుమంతవాడి నుంచి ఒక చిన్న హెల్మెట్స్ తీసుకుంటారు. సో హనుమంతవాడు ఎక్కడ చిన్న హెల్మెట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడికే ఎండ్ అవుతుంది. అదైతే నిజంగా సూపర్ అసలు. నిజంగా మూవీ నిజంగా చెప్తాను, చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అసలు. సో ఒక సీన్లో విలన్ గ్యాంగ్ ఏదో ఉంటుంది, గన్తో ఫైరింగ్ చేస్తారన్నమాట. ఆ ఫైరింగ్తో వచ్చిన హోల్స్ ఏవి ఉంటాయో రాముడి వాడి ఒక క్రాంతిలాగా స్టాచ్యూ అయితే వస్తుంది. అదైతే నిజంగా చెప్తాను, గూస్ బంప్స్ తెప్పిస్తుంది మీకు అసలు. థియేటర్లో కూడా దద్దరిల్లిపోయింది. సో ఆ నెక్స్ట్ లెవెల్ నిజంగా చెప్తున్నాను. అక్కడక్కడ ఫన్ కూడా నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది. గెటప్ శ్రీను గారు కావచ్చు, లేదా సత్య గారిది కావచ్చు. సో ఒక్కొక్క షార్ట్లో కూడా చాలా బాగుంది. కొన్ని మూవీస్ రిఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో బాగా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. దాంతో కూడా ఫన్ అయితే జనరేట్ అయింది. మీకు ఒక పాయింట్ చెప్పాలని అనుకుంటే ఇది ఏంటంటే, అయోధ్య శ్రీరామ్ టెంపుల్ ఈ మంతే కదా ఓపెనింగ్ చేస్తున్నారు. సో ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ చేయడం కూడా ఒక మంచి విషయమే. సో బాలీవుడ్ సైడ్ని కూడా ఈ మూవీకి మంచి హైప్ వస్తుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకైతే పెద్ద బడ్జెట్ మూవీస్ అయితే ప్రజెంట్ ఏం రిలీజ్ అవ్వలేదు, పెద్దగా ఏం లేవు కూడా. సో ఇది అయితే కరెక్ట్ ఈ టైంలో రిలీజ్ చేయడంతో మంచిగా గట్టిగా ఉంటుంది అనేసి కలెక్షన్ అయితే చెప్పొచ్చు. మనకు కూడా ఇక్కడ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే సంక్రాంతి టైంలో రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ రాముడు వాళ్ళు ఆంజనేయ స్వామిది అంటే నిజంగా ప్రతి ఒక్కరు వెళ్తారు, ప్రతి ఒక్కరు వెళ్ళాలి కూడా. నా సజెషన్ అదే, ఎవ్రీ వన్ వెళ్ళి చూడవలసిన మూవీ. నా పర్సనల్ సజెస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చూడవలసిన మూవీ. సో పెద్దగా నిజంగా చెప్తాను, చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చేలా ఉంటుంది. సో ఎవరైతే మూవీ చూసారో వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని సీన్స్లో ఎమోషనల్ చేస్తుంది, అంటే కొన్ని ఎమోషనల్ ఉంటాయి అన్నమాట సీన్స్. అదే నిజంగా అది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సీన్ కానీ, క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది అన్నమాట, అది కూడా చాలా బాగా అనిపించింది. సో టోటల్ ఈ మూవీ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టేలా ఉంటుందండి, మంచిగా అనిపిస్తుంది. అంటే వెళ్ళే విధానం కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నిజంగా చాలా బాగా తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు. సో తేజ సజ్జా గారికి ఇది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు అండి. మనం ఎలాగైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఈ మూవీ మీద, దానికంటే ఎక్కువనే ఉంటుంది మూవీలో. అసలు తగ్గదు, మూవీ ఎక్కడ తగ్గేలా ఉండదు. సో విఎఫ్ఎక్స్ కూడా కొంచెం తగ్గినట్టు అంటే మనకి ఎక్కడెక్కడ తెలుస్తుంది అనమాట. అది సో మిగతా పార్ట్ ఏదో బాగానే ఉంటుంది. పార్ట్ 2 కూడా రివీల్ చేశారు కదా, సో 2025లో మూవీ వస్తుంది అనేసి. సో ఆ పార్ట్ 2 కోసం నేను రీగల్గా వెయిట్ చేస్తారు. నిజంగా అంత బాగా నచ్చింది. పాయింట్స్ రింగ్స్ అయితే ఒక రేంజ్లో ఉందండి, అదైతే నిజంగా గట్టిగా చెప్పొచ్చు అయితే. సో పార్ట్ 2 సో కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రాఫర్ కానీ రావచ్చు, కెమెరా యాంగిల్స్ కావచ్చు, విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మూవీలో మనం స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోతామండి, నిజంగా చెప్తున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే.
సో యాక్టర్ అప్రిషియేషన్కి వస్తే తేజ సజ్జా గారు కానీ వరలక్ష్మి గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. అండ్ హీరోయిన్ కూడా పర్లేదు బాగానే చేశారు. అండ్ గెటప్ శ్రీను కానీ అండ్ సత్య గారు కానీ వాళ్ళతో కూడా బాగా ఫన్ జనరేట్ చేసి సపోర్టింగ్ యాక్టర్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా చాలా చాలా చక్కగా చేశారు. నిజంగా మంచిగా అనిపించింది. క్యారెక్టరేషన్ ఎవరైతే మంచి క్యారెక్టరేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్లో మనకు అర్థమైపోద్ది అసలు ఆయన బ్యాడ్ మ్యాన్ అనేసి. అంటే బ్యాడ్ మ్యాన్కి ఒక పవర్ఫుల్ హీరోకి వారత ఉంటుందని అర్థమైపోతుంది. కానీ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనకు తెలిసిపోతాడు. ఆయన ఏం చేసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంది మాట. సో మనకైతే ఆ క్లియర్గా అర్థమైపోద్ది ఆయన ఏం చేస్తారనేసి. క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచిగా అనిపించింది. ఆయన కమింగ్ టు డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు అయితే 100కి 20% జస్టిఫై చేశారండి మూవీకి. ఎంత చెప్పినా అంత తక్కువ డైరెక్టర్ విషయానికి. సో డైరెక్టర్ గారు ఎంత బాగా చేస్తారు నిజంగా చెప్తాను. చాలా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు మన ముందుగా. నిజంగా మంచి కాన్సెప్ట్ తీసుకొని నిజంగా చాలా చక్కగా అనిపించింది. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండి చెప్పుకోవచ్చు. అండ్ సూపర్ అసలు. బీజిఎం విషయానికి వస్తే బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఒక లవ్ ట్రాక్ ఏదో సాంగ్ ఉంటుంది కదా, అదైతే నాకు కొంచెం ఎందుకో డల్ అనిపించింది. మిగతా చూసుకుంటే బాగానే అనిపించింది. ఓవరాల్గా బాగానే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.2 out of 5. సో అంతగా నచ్చింది అని చెప్పొచ్చు. సో నిజంగా మీరు అందరూ వెళ్ళండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళండి, అందరూ వెళ్ళొచ్చు. సో మూవీ అయితే మీకు ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. పండగ అని చెప్తున్నాను. సో కంపల్సరీగా వెళ్ళి చూడండి. ఓవరాల్గా మూవీ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అండి, ఆసమ్ అసలు. సో అది విషయం అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ హాల్ నా ఫర్దర్ రివ్యూ మిస్ అవ్వచ్చు. చాలా మంది చూస్తే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ టు నెక్స్ట్ వీడియో. అండ్ గుంటూరు కారం నెక్స్ట్ వీడియో నాది గుంటూరు కారం వస్తుంది రివ్యూ. దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇలాగే నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ అలాగే నా సెకండ్ ఛానల్ విజయ్ రాక్ స్టార్ వ్లాగ్స్ కూడా మీరు ఆ పేజ్లో వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టు నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.